జయ లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ సేవా సమితిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కొంతమంది కామెంట్స్ ఇచ్చారు. ఇచ్చే తాత్పర్యం చాలా బాగుంది అని చెప్పి మీకు ధన్యవాదాలు. ఇది కాకుండా ఇవాటి రోజున వైకుంఠ ఏకాదశి, త్రికుట ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, మోక్షద ఏకాదశి అంటారు. ఇవాటి రోజున వైకుంఠ ద్వార దర్శనంలో శ్రీమన్నారాయణని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ బారులు ఉంటారు. వారి అందరికీ ఎవరైతే శ్రీమన్నారాయణ భక్తులో వారి పాదపద్మాలకి అనేక నమస్కారాలు. ఎందుకంటే నారాయణని సేవించే వాళ్ళే నారాయణులు కాబట్టి అందరినీ నమస్కరిస్తున్నాం. ఇవాటి రోజున గీతా జయంతి కూడా కాబట్టి భగవద్గీత ఆవిర్భవించిన రోజు. ఇవాటి రోజున కృష్ణ పరమాత్ముడిని కనుక మీరు అష్టోత్తర శతనామాలతోటి పూజించి భగవద్గీత యొక్క కథని వింటే గనక, కథని విని అక్షింతలు మీ తలపైన వేసుకుంటే స్వామి చేసిన గీతా యజ్ఞం పూర్తి అవుతుంది. అలాగే మనము ఆచరించాల్సిన విషయాలు తెలుస్తాయి. మనకి భగవద్గీత విషయాల్లో సారం కూడా మనకి తిరుప్పావైలో చాలా విషయాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు ప్రతి చోట ఒక్కొక్కరిని లేపుతోంది అని మనకు తెలుస్తుంది. నిన్నటి నుంచి 9వ పాసురం నుంచి వచ్చే 4 పాసురాల వరకు మంచి భగవన్ నిష్ట కలిగిన వారిని నిద్రలేపుతుంది. అందరూ నిద్రపోతున్నారు అని మనం అనుకుంటున్నాం, కానీ నిద్ర అనేది భగవద్ అనుభవం కలిగిన యోగులు. వీరందరూ చూడండి, ఒక 5 లక్షల మంది గోపికల్ని అమ్మవారు అందరూ లేపి తీసుకెళ్తూ ఉంటే ఒక 10 మంది మాత్రమే నిద్రించడం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ 10 మంది ఆళ్వార్లు. వారు గనక వీరి గోష్ఠిలో గనక ఉంటే భగవంతుడు తనకి తానే వస్తాడు అని చెప్పి ఆ విశ్వాసంతో వీరి అందరినీ నిద్రలేపి వారిని దర్శించిన మాత్రమే చాలు, భగవంతుడిని దర్శించినట్టే అన్నట్లుగా అమ్మవారు మనకి తెలియజేస్తుంది. అంటే ఏంటి, అందరూ భగవత్ అనుగ్రహం పొందాలి, భగవంతుడినే పొందాలి అనుకోవడమే కాదు, భాగవతుల అనుగ్రహం కూడా పొందాలి, భాగవతులు కూడా మనల్ని ఆశీర్వచనం చేయాలి, మార్గం చూపాలి అని మనకి అమ్మవారు నిర్దేశిస్తోంది. కృష్ణ పరమాత్మని విడిచి గోపికలు విరహంతో నిద్ర లేకుండా ఈ వ్రతం చేయాలి అని బయలుదేరి వస్తుంటే ఈ 10 మంది మాత్రమే నిద్రించడం ఆశ్చర్యము, విచిత్రంగా కూడా ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మేల్కొల్పుతుంది అమ్మవారు. నిద్ర లౌకికుల నిద్ర వంటిది కాదు. ఈ నిద్ర తామస, అంటే మనమందరం నిద్రపోయేది తామస నిద్ర. వీరి యోగులు నిద్రపోయేది భగవద్ అనుభవాన్ని పొంది ఆ భగవత్ అనుభవంతో సాత్విక నిద్ర అని తెలియజేస్తున్నారు. కాబట్టి నిద్రలో ఇన్ని రకాలు ఉంటాయని మనకు తెలియకపోవడం, మనం నిద్రపోవడం అంటే మామూలుగా నిద్రపోవడం అనుకుంటూ ఉంటాం. ఇలా కాకుండా భిన్నంగా భగవత్ ప్రాప్తికి ఉపాయాలు భిన్నంగా ఉంటాయి. ఇవి ఏంటేంటి? నిష్కామ కర్మ, ఆత్మస్వరూప జ్ఞానము, భగవద్భక్తి, భగవత్ ప్రాప్తికి ఉపాయాలు అని భగవద్గీతలో నిర్దేశించబడింది. తనకు విహితమైన కర్మలచే భగవతారాధన మనర్చినప్పుడు మానవుడు సిద్ధిని పొందుతాడనేది ఒకటి. స్వకర్మాణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. జ్ఞానం అన్న పడవలో భగవత్ప్రాప్తికి ప్రతిబంధకంగా నుండి పాపరాశిని దాటగలుగుతాడు. అనన్యమైన భక్తిని మనం విశ్వసించి భగవంతుడి అనన్యమైన భక్తితోటి కనుక ఆరాధన చేస్తే ఆయనని ఎరగడమే, ఆయనని దర్శించడమే, ఆయనలో ప్రవేశించడానికి మనకి ఉన్న దారి ఒకటే, భగవద్భక్తియే సాధనము. కర్మ, జ్ఞానము, భక్తి కూడా భగవత్ ప్రాప్తికి సాధనాలే అని భగవద్గీత వల్ల మనకి తెలుస్తుంది. అయితే మళ్ళీ స్వామి ఇంకో విషయం చెప్పాడు భగవద్గీతలో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శూచః. భగవానుడే అని ఉపాసించినవారు, అంటే ఉపాయమని విశ్వసించిన వాళ్ళు, భగవంతుడినే పొందాలనుకునేవారు, అన్ని ధర్మాలని విడిచి భగవంతుడినే ఆశ్రయిస్తే వారిని ఏ విధంగానైనా నేను కాపాడుతాను, నేను చూసుకుంటాను అని మనకి భగవానుడే తెలియజేయడం. ఈ నిద్రపోతుండే 4 పిల్లల్లో వీళ్ళంతా సిద్ధోపాయ నిష్ట కలిగిన వాళ్ళు. నిన్నటి నుంచి అంటే 9వ పాసురం నుంచి మేల్కొల్పిన వారందరూ సిద్ధోపాయ నిష్ట కలిగిన వారు. ఇంకొక 3 లేపాలి. ఈ ముందు 3 ఎవరు? భగవత్ కటాక్షం చేతనే భగవత్ అనుభవం పొందిన ఆళ్వార్లు, అనగా సిద్ధోపాయ నిష్ఠులు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో సిద్ధోపాయ నిష్టని పూర్తిగా విశ్వసిస్తారు. మొదటి 3 సర్వయోగి పోగయాళ్వారు, భూతయోగి పుదత్తాళ్వారు, మహాయోగి పేయాళ్వారు. అయితే వీరి 3 సమావేశం ఒకసారి విచిత్రంగా జరిగిందట ఒక చోట. ఈ ఘట్టాన్ని మనం ఒకసారి తెలుసుకుందాము. ఎందుకంటే ఆళ్వార్ల విశేషాలు మనం తెలుసుకోవడం అంటే భగవంతుడిని తెలుసుకోవడమే.
అది ఎలా అని తెలుస్తుంది మీకు. ఒకసారి తిరుక్కోలూరు అనే గ్రామంలో సరయోగి ఒక గదిలో పడుకుని ఉంటే భూతయోగి వచ్చాడు. వచ్చి వర్షం పడుతోంది కాబట్టి నాకు కొంత స్థలం ఇస్తే ఆ గదిలో నేను కూడా కూర్చుంటాను అంటాడు. ఆ గదిలో ఒకళ్ళు పడుకోవడమే కష్టం, ఇంకోళ్ళు వస్తే కనుక కూర్చోవాల్సి వస్తుంది. సరే ఇద్దరం కలిసి కూర్చుందాంలే అని చెప్పి ఆయన్ని కూడా ఆహ్వానిస్తాడు. ఇంతలో మహాయోగి వస్తాడు. ఆయన తనకు కూడా స్థలం ఏమని అడిగితే అప్పుడు ఈ కూర్చోవడానికి కూడా వీలు కాదు, నుంచోవాలి. అందుకని ముగ్గురు కలిసి నుంచుంటారు. ఇట్టి మహాపురుషుల ముగ్గురు సమావేశము ఒకచోట లభించను కదా అన్న ఆనందంతో శ్రీమన్నారాయణుడే వారి మధ్య ప్రవేశించాట. వారికి శ్రీమన్నారాయణ ప్రవేశించినట్టు తెలియదు కదా. అంతకంతకి ఆ స్థలము చాలా ఇరకటం అవుతూ ఉంటే ఏంటి ఇంత ఇరకటం అవుతుంది అని ఆశ్చర్యంగా వారి మధ్యలో చూస్తే ఒక వెలుగు కనిపించిందట. ఆ వెలుగు శ్రీమన్నారాయణుడని దర్శనమైంది. అప్పుడు ఆ ముగ్గురు శ్రీమన్నారాయణుడికి మంగళం పాడారట. ముగ్గురు కలిసి వచ్చినప్పుడు వెంటనే వెలుగు ఒక వెనుక పాసనంలో మనకి తూర్పు దిక్కున వెలుగు కనిపిస్తోంది అని నిర్దేశించారు. అంటే తూర్పు దిక్కున కనిపించిన ఆ వెలుగు శ్రీమన్నారాయణుడు అని తెలియజేశారు. 9వ పాసనంలో మనకి గోపికామణి భవనంలో దీపప్రభల మధ్య సుగంధ దీపాలు మెత్తని పైన శయనించి ఉంది అని చెప్తారు. అయితే మనకి భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు 4 అవస్థల్ని కలిగి ఉంటారు అని తెలుస్తుంది. ఆ 4 అవస్థలు వశీకార అవస్థ, ఏకేంద్రియ అవస్థ, వ్యతిరేక అవస్థ, యాతమాన అవస్థ. ఈ 4 అవస్థలతో భగవత్ అనుభవం కలవారు కూడా మనస్సు భగవద్ విషయంలో అందే లగ్నమై ఉండటం వల్ల అవస్థల్ని అనుభవిస్తూ ఉంటారు. మనలాగా వారి ఆలోచనలు ఉండవు అని. ఒకసారి మనం ఇవాళ రోజున లేపేది భక్తిసారులు అనే ఆళ్వారిని లేపుతున్నారు. వారు మహాజ్ఞానులు, సర్వదా భగవద్ అనుభవంలోనే మునిగి ఉండి ఇంకేమీ తరుణోపాయం లేదు అని వారిని మాత్రమే ఆశ్రయించి ఉన్నవారు. అనేక మంది సిద్ధులు వారి దగ్గరికి వచ్చినా కూడా వారిని ఆదరించేవారు కాదు. ఒకసారి పార్వతీ పరమేశ్వర్లకి వీరి యొక్క నిష్టని, భగవద్ నిష్టని తెలుసుకోవాలని, వీరిని పరీక్షించాలని వీరి దగ్గరికి వచ్చినప్పుడు నీకేం వరం కావాలో కోరుకో అంటే ఆయన చమత్కారంగా నేను బొంత కుడుతున్నాను, ఆ బొంతలోకి దారం ఎక్కేటట్టు చేయాలని కోరుకున్నారట. అంతటి సిద్ధ సాధన నిష్ట కలిగిన వాళ్ళు. అనన్యోపాయత్వము సూచిస్తోంది. అంటే నాకేమీ వద్దు భగవంతుడు తప్ప, సర్వసిద్ధులు ఉన్నాయి అయినా కానీ ప్రదర్శించేవారు కాదట. ఒకసారి ఒక సిద్ధుడు వచ్చి ఒక రసగుళికని ఇచ్చి ఇది బంగారం చేస్తుంది అని చెప్పారట. ఇది బంగారం అవుతుంది, దీన్ని పెట్టుకొని దగ్గర అని. ఆయన ఏం చేశారట, వెంటనే ఆయన ఒంటినున్న మట్టినంతా తీసి ఆయన చేతిలో పెట్టి ఇది కూడా బంగారమే తీసుకెళ్ళి అన్నారట. ఇది తీసుకెళ్ళి ఆయన నిజంగా చూస్తే ఆయన చేతిలో బంగారమే ఉందట. అంతటి శక్తి సంపన్నులు. ఒక ముసలి ఆమె ఈయనకి భక్తిసారులకి సేవ చేసినందుకు సంతసించి ఆమెకి మళ్ళీ యవ్వనాన్ని ప్రసాదించారు. మళ్ళీ యవ్వనాన్ని ప్రసాదిస్తే ఆమె అందాన్ని, ఆమె యవ్వనాన్ని చూసి ఒక రాజు పెళ్లి చేసుకుంటాడు అమ్మాయిని. వివాహం చేసుకున్న తర్వాత రాజు భక్తిసారులు వారికి కూడా అలాగే యవ్వనాన్ని ప్రసాదించాలని కోరుకుంటాడు. ఆయన శిష్యుడు ఏం చెప్తాడనంటే భక్తిసారులు అలా ప్రసాదించరు అని. అయితే సరే ఆయన మీద కవిత్వమైనా రాయమంటాడు. కవిత్వం రాయమంటే భగవంతుడిని తప్ప అన్యులను నేను కీర్తించను అని చెప్పడం వల్ల రాజు వెంటనే తన రాజ్యం నుంచి వెళ్ళిపోవాలని కోపంతో ఆజ్ఞాపిస్తాడు. సరే అని చెప్పేసి వాళ్ళు కాంచీపురం నుంచి వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని వెళ్ళిపోతూ ఉంటే అక్కడి విగ్రహం కూడా ఆయన వెనకాల కదిలి వెళ్ళిపోతుంది. అది చూసి భయపడిపోయి రాజు ఆయన ఆళ్వార్ని ప్రత్యేకంగా కీర్తించి మా దగ్గరే ఉండు అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడితో సహా ఆయన అక్కడే ఉండిపోయారట. అందుకని ఆయనకి భగవంతుడికి ఏమని పేరు వచ్చింది, యథోక్తకారి అని పేరు వచ్చింది. అంటే ఆళ్వార్లు చెప్పినట్లుగా పెరుమాళ్ళు చేశారు కనుక ఇలా చేస్తారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కుంభకోణంలో సారంగపాణి దేవాలయంలో భక్తిసార్లు ఊరిలో ప్రదక్షిణం చేయడానికి ఒకసారి వచ్చారు. ఆయన ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆయన్ని చూడాలి అని చెప్పి పడుకున్న పెరుమాళ్ళు ఇలా లేచి కొంచెం చూస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుందట. భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన వారందరూ ఏంటి పెరుమాళ్ళు లేచున్నారు అని చూసేసరికి భక్తిసార్ల కోసం అని ఈయన లేచున్నారు, అది భక్తిసార్ల యొక్క మహిమే అని అందరూ అనుకున్నారట. ఇవాటికి కూడా మీరు కుంభకోణం వెళ్తే సారంగపాణి ఇలా కింద పడుకున్నట్టుగా, పూర్తిగా పడుకున్నట్టుగా మీకు కనిపించను. ఆయన విగ్రహం కొంచెం తల పైకెత్తినట్టుగా కనిపిస్తుంది. అది భక్తిసారిని చూడడానికి వారి తల ఎత్తినట్టు. అంటే భగవానుడు భక్తులని ఎంత ప్రేమిస్తాడో అనడానికి ఇది ఒక నిదర్శనం. భగవత్ కటాక్షం అనే భగవత్ ప్రాప్తి
రూపమైన సుఖాన్ని పొందాలి అంటే అది మహాపురుషులైన నమ్మాళ్ళవారు. మళ్ళీ వారు వేరే విధమైన సాధనాలు ఏది లేకుండా పుట్టినది మొదలు యోగ సాధనలోనే ఉండి భగవద్ అనుభవాన్ని అనుభవించిన పరిపూర్ణ అనుభవం కలిగిన వారు. కాబట్టి వారి నోటి నుంచి అంటే వారి వాక్కు నుండి మొదలుగా వెలువడింది తిరువాయి మొళి అనే ప్రసన్న జనర శరణ్యం. అంటే భగవానుడి గురించి ద్రవిడ భాషలో మొట్టమొదలుగా వెలువడిన కావ్యం, అది మహాకావ్యం. అట్టి ఆళ్వార్లు ఈ 10వ పాసురంలో మేల్కొల్పుతున్నారు. ఈమె తానే కృష్ణుని పొందాలని ప్రయత్నిస్తున్నది కాదు, కర్మ చేస్తున్నది కాదు, కృష్ణుడే తనను పొందునని నిర్భయంగా నిద్రిస్తోంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే మేము రాకముందే నోము నోచి దాని ఫలం సుఖంగా అనుభవం పొంది తలుపు తెరవకుండా హాయిగా పడుకున్నావా? పరిమళాలతో నిన్న తులసిమాలలు అలంకరించుకొని కిరీటం గల నారాయణుడు ఏమీ లేనటి మా వంటి వారికి మంగళం పాడి పర అనే పురుషార్థము ఒసగడి ఆ పుణ్యమూర్తి ఒకనాడు మృత్యువు నోటిలో పడిన కుంభకర్ణుడు నిద్రలో నుంచే ఓడింపబడి తన సొత్తును ఈ గాఢ నిద్రకు నీకు ఒసగినాడా? ఇంత అధికమగు మత్తు నిద్ర వదిలి, ఓ తల్లి, మాకందరకు శిరోభూషణమైన దాన నిద్రలేచి మైకము వదిలించుకొని తేరుకొని వచ్చి తలుపు తెరువు అని నోరు తెరిచి మాట్లాడు, ఆవరణం తొలగించి నీ దర్శనం ఇయ్యి అని చెప్పి ఆ అమ్మాయిని కోరుతున్నారు. నొత్తు చువరక్కం పుగింద్ర అమ్మనాయ్, నోము నోచి స్వర్గము చొచ్చుకున్న ఓ అమ్మాయి, మేమందరం వ్రతం చేయాలని అనుకున్నాము, కానీ మాకన్నా ముందే నీవు వ్రతం చేసి సంకల్పించిన వెంటనే నువ్వు వ్రతం చేసేసి వ్రత ఫలాన్ని పొందుతున్నట్లుగా సుఖంగా పడుకున్నావే అని ఆక్షేపణ చేస్తున్నారు. ఏమమ్మా, ఫలము అనుభవిస్తున్నావా అని పలికారు. ఫలం అనుభవిస్తున్నావా అంటే ఏంటి? వ్రత ఫలాన్ని ముందే అనుభవిస్తున్నావా? ఈమె సిద్ధోపాయము స్వీకరించినది, అనగా కృష్ణుడే ఉపాయమని నమ్మి అతన్ని పొందడానికి తాను చేయవలసినది ఏమీ లేదని తెలుసుకుంది. అందుకే కృష్ణుడే ఉపాయము ఫలము అని కూడా ఎవరైతే తెలుసుకుంటారో వారు కృష్ణతత్వాన్ని ఎరిగినవారు. అట్టివారు చేయవలసినవి కానీ సాధించవలసినవి కానీ ఏమీ ఉండవు. ఎల్లప్పుడూ మనల్ని వదలగా మనతోటే ఉండు ఉపాయము భగవానుడు మాత్రమే. అందరూ మనల్ని ఒక క్షణంలో వదిలేస్తారు, కానీ భగవానుడు ఎప్పుడూ వదలడు. సర్వే వేదాః సర్వవేద్యాః సశాస్త్రాః సర్వే యజ్ఞాః సర్వ ఇజ్యాశ్చ కృష్ణః విదుః కృష్ణం బ్రహ్మణా తత్వతో ఏ తేషాం రాజన్ సర్వయజ్ఞ సమాప్తాః. సమస్త వేదాలు, సమస్త శాస్త్రాలు, సమస్త పురుషార్థాలు, సమస్త యజ్ఞాలు, సమస్త ఇష్టులు కృష్ణుడే. ఎవరు కృష్ణుని యథార్థంగా ఎరుగుతారో వారు సర్వ యజ్ఞాలు చేసిన వారు అవుతారు అని చెప్పి మనకి ఈ శ్లోకము తెలియజేస్తుంది. కృష్ణతత్వం ఎరిగిన కన్య కాబట్టి, కృష్ణుని పొందుతున్న కన్య కాబట్టి హాయిగా నోమునోచి స్వర్గం పొందినట్లుగా భగవంతుడే ఉపాయమని నమ్మి భగవత్ ప్రాప్తిని పొందినదానా అని వీరంతా ఆమెని కీర్తిస్తున్నారు. స్వర్గం అంటే ఏంటి? సుఖము. సాక్షాత్ సుఖం కృష్ణ భగవానుడే ఆనంద స్వరూపుడు. అతడితో కూడి ఉండడమే స్వర్గం. దీనికి నిదర్శనం ఏంటయ్యా అంటే, శ్రీరామచంద్రునితో అడవికి వెళ్ళినప్పుడు సీత నీతో కలిసి ఉండటమే స్వర్గము, నిన్ను వీడి ఉండుటయే నరకము అని చెప్పింది. స్వర్గం అనగా భగవత్ప్రాప్తి. భగవత్ప్రాప్తిని పొందినదానా అని సంబోధిస్తున్నారు. మాత్తమం తారార్ వాసాలు తిరవాదార్. తలుపు తెరవకపోయినా పోనేమో, కనీసం మాటైనా పలకలేకపోయావా అని అంటున్నారు. ఈమె ఈ గోపికా సమూహాన్ని చూసి ఆనంద పారవస్యంలో లోపల ఉండి ఈమెకి మాట రాలేదు. మాట రాకపోతే వీళ్ళు వేరే విధంగా అనుకుని అధిక్షేపిస్తున్నారు ఆమెని. దీనికి మనం ఒక విధంగా సీతాదేవి ఆంజనేయ స్వామి శ్రీరామ విజయవార్తని సీతాదేవికి చెప్పడానికి రాగానే హర్షంతో ఆమె ఆనందంతో స్తంభించినదై మాట్లాడలేకపోయింది. ఈమె కూడా అలాగే హర్షం వల్ల మాట్లాడలేకపోయింది. మీరు అన్యదా భావించారు, దానికి తాను సమాధానం ఒసగినా తాను అంగీకరించినట్లు అవుతుంది అని ఆమె మాట్లాడకుండా ఉండింది. అలాగే పడుకుంది. ఆమె అభిప్రాయము తెలియక వీరు ఆమెని అధిక్షేపిస్తున్నారు. భగవతత్వమే లేదని పలికి తమ సత్తాన్ని పోగొట్టుకుని జీవులకు సత్తానిచ్చినది భాగవతుల శ్రీ సూక్తియే. ఈ మాటలు విని శ్రీకృష్ణునితో తాను కూడా కలిసి ఉన్నట్లు వీరు అనుమానపడుతున్నారని గ్రహించి, ఇక్కడ లేడే కృష్ణుడు అని చెప్పిందిట. మీరెందుకు కట్లు పలుకుతున్నారు అంది. ఆమె లోపలి నుండి
పలుకగా, అమ్మా, నీవు దాగినది కాదు కదా కృష్ణతత్వము. తులసి పరిమళం ఎలా పైకి వ్యాపిస్తుందో అలా కృష్ణతత్వము అందరికీ తెలుస్తుంది. జ్ఞాతతురాయముడి నారాయణన్ కిరీటంలో ఆయన అలంకరించుకున్న పరిమళాలు ఏవైతే ఉన్నాయో తులసి పరిమళాలు, ఇవన్నీ తులసి కలవలే ఎవరు నారాయణుడు. కాబట్టి తులసి వలె సహజమైన భగవద్ వ్యామోహం అనేది పరిమళం గల మనస్సు గలవారు ఆ వ్యామోహం దాచుకున్న కూడా దాగదు. అలాంటి మనసు కలిగిన ఆళ్వారు కాబట్టి కృష్ణుడు అచ్చట ఉన్నాడని నిశ్చయించారు. మరి తలుపు వేసిందే ఎలా వెళ్ళాడు కృష్ణుడు లోపలికి అని సందేహం కూడా కలగవచ్చునని నారాయణుడు అని అంటున్నారు. నమ్మాల్ కొత్త పరైతరం పుణ్యనాల్, మాకు మంగళం పాడగానే పరను అనే వాయిద్యాన్ని మనకి ఇచ్చే పుణ్యాత్ముడు. మేము జన్మచేత హీనులమని, నడవడి లేనివారమని అతడు మమ్మల్ని ఎప్పుడూ తలుచుకోడు. తనకు మంగళం పాడారా ఎవరినైనా సరే వారిని ఆశ్రయం కల్పిస్తాడు. గోపికలమైన మాకే మంగళం పాడినదే తడుగా పరనే ఒసిగే ఉదార స్వభావుడు పుణ్యమూర్తి. అతడే పుణ్యం, కృష్ణుడే ధర్మం, సనాతన ధర్మమే కృష్ణుడు అని చెప్పి వీరు చెప్తున్నారు. మాటలాడు అని వెలుపలున్న గోపికలు ప్రార్థించినా ఆమె మాట్లాడకుండా ఉండడం ఈ నిద్రకు నీకు కుంభకర్ణుడు ఇచ్చాడా ఏంటి అని అధిక్షేపిస్తున్నారు. పుణ్యమే తానైన భగవానుడు కూడా కొందరికి మృత్యుహేతు అవుతారు. అది వారి దురదృష్టం. మృత్యుహేతువైనది కుంభకర్ణునకు. ఆ పుణ్యమే ఈనాడు నిన్ను మాకు దూరం చేస్తోంది. ఇది నీకు తగదు. కుంభకర్ణ వృత్తాంతాన్ని ప్రసంగిస్తున్నారు. కూతత్తిన్ వాయ్ వీరింద కుంభకర్ణం తోత్తుమునకే పెరుందియల్ తాంతందాను. పూర్వం ఒకనాడు మృత్యు నోట్లో పడిన కుంభకర్ణుడు నీకు నిద్రను ఒసగాడే ఏంటి? ఇంత పెద్ద నిద్రని హాయిగా పడుకున్నావు. రామచంద్రునిచే చంపబడ్డాడు. ఎలాగా దీపంపై వాలిన పురుగు తనే చనిపోయినట్లు రాముడిపై పడిన కుంభకర్ణుడు తనే చనిపోయాడు. ఆ విధంగా అతడు ఒక్క సీతమ్మనే పరమాత్మ నుండి విడదీయడానికి సాయపడ్డాడు. కానీ నీవు ఇంతమంది గోపికలని కృష్ణుని పొందకుండా అడ్డగిస్తున్నావు. ఆమె నిద్రని అధిక్షేపిస్తున్నారు ఇక్కడ. ఈమె తామసమైన నిద్రను త్యజించి దానిని కూడా భగవద్ అనుభవంగానే మార్చుకుని పరిపూర్ణంగా భగవత్ సంశ్లేషము పొంది హాయిగా నిద్రించుచున్నది. అలాంటి గోపికని నిద్ర లేపడం వారికి గొప్ప కీర్తి అని తెలియజేస్తున్నారు. ఆత్త ఆనందుడయ్యాయి. అధికమైన నిద్రమత్తు కలదానా, మీరు మేల్కొలిన తీరే ఈ తీరే మాకు చాలు. కృష్ణ భగవాని వద్దకు పోయి మేల్కొల్పుట ప్రధానం కాదు మాకు. నిన్ను మేల్కొల్పడమే, నిన్ను దర్శించడమే మా భాగ్యం. మా పూర్వీకులందరూ భగవాను నిద్రలేపారు, భగవంతుడికే సాహిత్యం ప్రకటించారు. కానీ భాగవతులని నిద్రలేపడమే నేను గొప్పగా భావిస్తున్నాను. అరుంగలమే దుర్లభమగు ఓ భూషణమా, నీవేమి చేసినా చేయకపోయినా మాతో చేరిటయే మా గోష్ఠికి నాయకారత్నం అమరినట్లు. నాయకురాలు కావాలి గోష్ఠి అంతకి. కాబట్టి నీచే ప్రకాశిస్తుంది ఈ గోష్ఠి. నీ జ్ఞాన ప్రకాశం మమ్మల్ని ప్రకాశింపజేసి ముందుకు నడుపుతుంది, దారి చూపుతుంది అని ప్రార్థిస్తున్నారు. తేత్తమాయ్ వందు తిరా, భగవద్ అనుభవం నుండి మేల్కొన్నవారు ఆ అనుభవం నుండి బాహ్య స్మృతి రాగానే తొందరపడి లోక వ్యాపారంలోకి వచ్చడానికి ప్రవర్తించినచో ఒక్కొక్క సమయమున ప్రమాదం వాటిల్లుతుంది. దీనికి ఏమంటున్నారంటే, ఉదాహరణగా మనకి లక్ష్మణుడు ఆగ్రహంతో కిష్కిందలో సుగ్రీవుడి దగ్గరికి వచ్చినప్పుడు రమించుతున్న తార ఆ సమయంన కోపంన ఆయనని కోపాన్ని ఉపశమింపజేయడానికి గబగబా ఎలా ఉన్నదో అలాగే వచ్చేసిందిట. అప్పుడు ఇబ్బంది పడ్డారు. అలా నువ్వేం రావక్కర్లేదు, కొంచెం చక్కగా తయారై రామంటున్నారు. భగవదనుభవం గల లోకులు నిందించని తీరు లోకంలోనికి వారికి ఆర్తిగల వారిని ఉద్ధరిస్తుంది. వారి వాక్కు, వారి రూపదర్శనం కూడా భగవత్ప్రాప్తి సాధనాలే. ఈ పాశ్రంలో ఏకేంద్రియ అవస్థలో నుండి ఇంద్రియములేవి పనిచేయక మనసు భగవదాధీనమై సిద్ధోపాయ నిష్టలో ఉన్న గోపికని మేల్కొల్పారు. జై లక్ష్మీనారాయణ.